డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అన్నారు. రాష్ట్ర ప్రజల్లో పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు వైసీపీ సానుభూతిపరులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. టీడీపీ జనసేన పార్టీల మైత్రి బంధాన్ని దెబ్బతీసే విధంగా ఒక అసత్య ప్రచారానికి తెరలేపారని జోగయ్య మండిపడ్డారు. వైసీపీ సానుభూతిపరులు నాయకులు ఒక అబద్ధపు లేఖను కాపు సామాజిక వర్గానికి ఒక విన్నపం అనే శీర్షికతో ఎవరో అగంతకులు నకిలీ లెటర్ విడుదల చేసినట్లు జోగయ్య చెప్పారు. ఇవాళ నకిలీ లెటర్ను తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు జన సైనికులు ఈ విషయాన్ని గమనించాలని హరిరామ జోగయ్య కోరారు. టీడీపీ జనసేన పార్టీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం జరుగుతుందని హరిరామ జోగయ్య తెలిపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు ఇలాంటి చీప్ ట్రిక్స్కి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో జనసేన టీడీపీల మైత్రి బంధాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా మరెన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారని హరిరామ జోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు వైసీపీ ట్రాప్లో పడకూడదని సూచించారు. తప్పుడు వార్తలను నమ్మకుండా ఎవరెన్ని పన్నాగాలు పనినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే వరకు అందరూ పవన్ కళ్యాణ్ వెంటే ఉండాలని జన సైనికులకు హరిరామ జోగయ్య పిలుపునిచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. లక్ష్మణ్, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఆయన ప్రయాణం అంతా కూడా ముళ్ళ బాటలాగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఏ పని చేసినా కూడా వైసీపీ శ్రేణులు ఏదో విధంగా సోషల్ మీడియాలో కుట్రపూరితమైనటువంటి వార్తలు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఏదైతే జనసేన పార్టీకి అండగా నిలుస్తానంటూ కూడా గత కొద్ది కాలంగా ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ సీఎం చేసేంత వరకు కూడా నిద్రపోనట్టు కూడా ప్రచురణ పొందినటువంటి హరిరామ జోగయ్య గత కొద్ది రోజుల క్రితం లోకేష్ ఏదైతే చంద్రబాబు నాయుడు సీఎం గా ఉంటారంటూ కూడా ప్రకటన చేస్తూ దాన్ని ఖండిస్తూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఉద్దేశించి బహిరంగ లేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించి హరిరామ జోగయ్య మరి ఆ రోజు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ నుంచి నాకు సరైన సమాధానం వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఏ విధంగా మేము మాట మీద నిలబడ్డాం, అదే విధంగా ఎలక్షన్ అయిన తర్వాత వచ్చినటువంటి సీట్లను బట్టి ఏదైతే పవర్ షేరింగ్ అనేది ఉంటుందని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ అటు కాపు సంక్షేమ సేనకు సంబంధించినటువంటి నాయకులు కానీ, కాపు యువతకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా కాపులందరూ కూడా జనసేన వైపు ఉండాలంటూ కూడా ఆయన గతంలో ఒక లెటర్ కూడా మళ్ళీ రిలీజ్ చేసినటువంటి ఇలాంటి లెటర్ రిలీజ్ చేసిన తరుణంలోనే ఈ రోజు కొత్తగా ఒక డూప్లికేట్ లెటర్ అయితే రావడం అయితే మనం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఒక లెటర్ అయితే హరిరామ జోగయ్య పేరు మీద రావడం, ఆ లెటర్ కు సంబంధించి దాంట్లో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ విశ్వసించట్లేదు చంద్రబాబుతో కలిసి వెళ్ళడం వల్ల, కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా కాపు మోసం చేస్తారంటూ లెటర్ రావడంతో దానికి స్పందిస్తూ ప్రతిస్పందనగా ఈ రోజు కొద్దిసేపటి క్రితం హరిరామ జోగయ్య ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ లెటర్ లో మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలవాలి, ఇదంతా కూడా వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర, ఇటువంటి కుట్రపూరిత రాజకీయాల్లో కూడా మనం ఎప్పుడు కూడా తిప్పుకొట్టాలంటూ కూడా అటు కాపు యువతకు కానివ్వండి, హరిరామ జోగయ్య ఫ్యాన్స్ కానివ్వండి, ఇతర పవన్ కళ్యాణ్ నిలబడాలంటూ కూడా అందరికీ ఆయన సూచన చేయడం జరిగింది. మొత్తం మీద మనం చూసినట్లయితే ఈ ఫేక్ లెటర్ ఏదైతే ఉందో ఈ ఫేక్ లెటర్ ని వైసీపీ సృష్టించినందుకు కూడా హరిరామ జోగయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి చీప్ ట్రిక్స్ అనేకం వస్తాయి, వాటన్నిటిని కూడా ఎవరు నమ్మవద్దంటూ కూడా హరిరామ జోగయ్య చెప్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాంబశివరావు.